మకర రాశి. ఈ రాశి వారికి కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును. ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార రంగంలో లాభాలు పొందుతారు. ఉద్యోగస్తులకు తోటివారి సహకారం ఉంటుంది. కుటుంబ పరంగా కొంత అభిమానాన్ని, సహకారాన్ని మీరు పొందగలుగుతారు. మిత్రుల ద్వారా కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రయాణాలు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. సమయానికి ధనం చేతికి వస్తుంది. మకర రాశి వారు ఈరోజు శివాలయాన్ని సందర్శించండి. శివారాధన చేయడం వలన మరింత శుభయోగాన్ని పొందుతారు. కుంభరాశి. ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పుకోవచ్చును. పరిస్థితులు కొంత వ్యతిరేకంగా ఉంటాయి. మీ యొక్క మిత్రుల ద్వారా మీరు కొంత ఇబ్బందికి గురి కావలసి వస్తుంది. కుటుంబ సభ్యుల యొక్క సహకారము సంపూర్ణంగా లభిస్తాయి. సమయానికి డబ్బు చేతికి కొంత మొత్తం అందుతూ ఉంటుంది. దూర బంధువుల ద్వారా శుభవార్తను కూడా వింటారు. కుంభరాశి వారు వ్యాపార రంగంలో కొంచెం ఆలోచించి పెట్టుబడులు పెట్టండి. మీకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ఆలస్యంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అవి మీకు మంచి లాభాన్ని ఇస్తాయి. కుంభరాశి వారు ఈరోజు నవగ్రహ ఆరాధన చేయడం మంచి ఫలితాలు పొందుతారు. మీనరాశి. ఈ రాశి వారికి ఈరోజు కొంత కలిసి వచ్చినట్టుగానే ఉంటున్నది. వ్యవహారాల లోపల జాప్యం ఎక్కువగా ఉంటుంది. మెల్లగా ముందుకు సాగుతాయి పనులు. మీరు తొందరపడవద్దు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇతరుల యొక్క సలహాలు, సూచనలు పాటించండి. కుటుంబ సభ్యుల సహకారాలు కొంత పొందుతారు. మిత్రుల వలన కూడా కొంత సహాయాన్ని పొందుతారు. మీ యొక్క వ్యాపార రంగం లోపల అనుకూలంగా ఉంటుంది. ఈరోజు కొంత వ్యాపార అంటే భాగస్వాములతోని కొంత పేచి చికాకు వచ్చే అవకాశం ఉన్నది. మౌనంగా శాంతంగా ఉండడం వలన మీకు మేలు కలుగుతూ ఉంటుంది. మీనరాశి వారు ఈరోజు విష్ణు ఆరాధన చేయండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.